నమస్తే, నేను మీ శివప్రసాద్ అవటిపల్లి. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ప్రజల్ని ఉచితాలనే ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి జీవితాన్ని పూర్తిగా అంధకారంలో పడవేస్తున్నాయి. అయ్యా, విజ్ఞత గల ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం. మీ చేత కట్టిన పన్నుల చేతే వాళ్ళందరూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ఈ రోడ్డు వేయాలన్నా, అట్లాగే ఒక కాలువ తవ్వాలన్నా, ఒక లైట్ వేయాలన్నా ఇది కేవలం మీరు కట్టే పన్నులతోనే. అంటే మీరు సబ్బు వాడితే ఆ సబ్బు కట్టే పన్ను, అలాగే మీరు పెట్రోల్ వాడితే ఆ పెట్రోల్ కట్టే పన్ను, ఇలా ప్రతిదీ మీ దగ్గర చెత్తది పన్ను కూడా వసూలు చేసి మీ దగ్గర నుండి తీసుకుని ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే కేవలం వీళ్ళు అభివృద్ధి చేస్తారే తప్ప వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చే సొమ్ముతో చేయరని చెప్పేసి ఈ విధాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పేసి భారతీయ టీవీ సవినంగా కోరుకుంటుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు ఇలా ఉచితాలకు అలవాటు పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటే మీరు రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టినట్టే. మీ పిల్లలు బానిసలుగా తయారవుతారు. ఏదైతే తెలంగాణలో ఒకప్పటి పటేళ్ల ప్రభుత్వంలో ఆ పటేళ్ల కింద ఆ పిల్లలు ఎట్లా బానిసలుగా బతికారు, రాబోయే కాలంలో మీరు ఇలా ఉచితాలకు అలవాటు పడితే మీ రాజకీయ నాయకుల కింద మీ యొక్క పిల్లలు బానిస బతుకులు బతకాల్సిందే. కాబట్టి ఎప్పటికైనా ఈ ఉచితాలు అనే పదాన్ని మానివేసి చక్కగా ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ సవినంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ ప్రజానాయకులు తమ జేబుల్లోంచి, వాళ్ళ జేబుల్లోంచి కానీ వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. కేవలం మీరు కట్టిన పన్ను నుంచే ఈ డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉన్నారు. వాళ్ళు 20,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారంటే వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి మార్గం వేసుకుంటున్నారు తప్ప మీ అందరికీ సేవ చేయడానికి కాదు. కాబట్టి ఎప్పటికైనా మీరందరూ మేల్కొని మీ యొక్క అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వారికే ఓటు వేయాల్సిందిగా భారతీయ టీవీ సవినంగా కోరుకుంటుంది. జై హింద్.